సిద్దిపేట జిల్లాలో 6TV క్యాలెండర్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 6TV ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగా 6 గ్యారంటీలు అప్లికేషన్లు తీసుకున్నాం. 1,05,00,000 అప్లికేషన్లు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి 20 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని అన్నింటి కూడా డేటా ఎంట్రీ అయింది. త్వరలోనే వాటికి సంబంధించినటువంటి అర్హులకు సంబంధించిన లిస్టు ఎక్కడైతే డేటా ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్నాం అక్కడనే ప్రదర్శించి ఇంకెవరైనా మిస్ ఉంటే పెట్టుకోవడానికి, ఇందులో అనర్హత ఉంటే వాళ్ళని తొలగించే విధంగా కార్యాచరణ చేపట్టబోతా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే 2 హామీలు అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి మిగతా కార్యక్రమాలకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా మా కార్యాచరణ తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే ప్రతిపక్షాలు అనేకమైనటువంటి మాటలు, తిట్ల పురాణం చేస్తూ ఉన్నారు. నిన్నటిదాకా సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం ఇలా సర్పంచుల ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. 2011లో పెంచిన ఆటో ఛార్జీలు ఇప్పటివరకు పెంచినటువంటి ప్రభుత్వం హరీష్ రావు గారు చెప్తున్నారు ఆటో కార్మికులకు సంబంధించి నెలకు 15,000 ఇవ్వాలని. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఎక్కడిది అని చెప్పి. ఇటువంటి పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లో కూడా నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా అనేకమైన వార్తలు రాస్తున్నప్పటికీ ప్రజలు మా మీద విశ్వాసం ఉన్నారు. మేము మార్పు కోరుకొని చేసినారు. ఇంకా బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు కూడా మా ప్రభుత్వాన్ని కూలుస్తామని రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరో రాముని పేరుగా ఓట్లు అడుగుతుంటారు, ఇంకరో ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలనుకుంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విశ్వాసం ఉన్న కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తాం. 6TV ప్రేక్షకులందరూ కూడా ఆ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.